అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికొచ్చి పీరియడ్ డ్రామా ఎక్కడ అంటే ఎప్పుడు కూడా నటించడం జరగదు. ఇదే ఫస్ట్ అండ్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు కూడా ఆ రీచ్కి వెళ్తుంది అసలు పాన్ ఇండియా రీచ్గా మీరు ఒక్కసారి అన్ని భాషల్లో ట్రైలర్స్ చూడండి. హిందీ కావచ్చు, లేకపోతే తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, చూస్తే మీకు ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ తెలుగులో చూస్తే మనకు ఒక ఫీలింగ్ ఉంటే తమిళ్లో చూశాను. తమిళ్లో కూడా అబ్బాయి ఇదే అంటే సేమ్ ట్రైలర్ మాడ్యులేషన్ మారినా కానీ అంటే ఇంటెన్సిటీ అయితే ఎక్కడ తగ్గ. ఆడియన్కి కావాల్సింది లాంగ్వేజ్తో సంబంధం కాదు, సినిమాని మనం క్యారీ చేయాలి. కూర్చున్న ఆడియన్ని మెస్మరైజ్ చేయగలిగితే అది ఏ భాష అన్నది మర్చిపోతాం. ఈవెన్ అసురన్ సినిమా ఉంది ధనుష్ది, అది నారప్ప కింద రాకముందు ఓటీటీలో చాలా మంది చూసి అబ్బాయి బాగా చేశారు అన్నారు. ఎందుకని ఆ ఫీల్ మన మైండ్ని క్యారీ చేసి అంటే మళ్ళీ ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టడం. ఆ కూర్చోబెట్టడంలో వేరే మళ్ళీ 100% సక్సెస్ అయ్యాడు. ఓకే, ఏం రత్నం గారు కూడా ఈరోజు ఒక మాట అనడం జరిగింది. ఏదైతే ఫంక్షన్ ఉందో ట్రైలర్ ఫంక్షన్లో ఆయన ఏమన్నారు, మీరందరూ ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ ఓజీ అన్నారు, దీని మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ దానికి తగ్గట్టు ఇది కూడా ఉంటుంది అని ఒక మాట అయితే అనడం జరిగింది. సో నిజంగానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ ఓజీ అని అంటున్నారు, ఇక్కడ నుంచి అందరూ హరిహర వీరములు అంటారా? ఎందుకన్నారు? ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని ఎందుకన్నానంటే నిజంగా ఎవరికి అంచనాలు లేవు. ఇప్పుడు అంచనాలు లేకుండా కొంచెం బాగున్నా ఎలా అనిపిస్తుంది? అలాంటిది వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. ట్రైలర్కి మా దగ్గర ఇంత కంటెంట్ ఉంది అని వాళ్ళు పుష్ చేసుకుని ఒక ప్యాక్డ్గా రెడీ చేయడంలో ఏం రత్నం సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటున్నారు ఓజీ ఓజీ మా సినిమా, ఇది ఏమో నేను పవన్ కళ్యాణ్తో సినిమా తీసిన, ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమా, ఎందుకు మాట్లాడలేదు అన్న దానికి చెక్ పెట్టడం కోసం కసిగా కట్ చేస్తారేమో ట్రైలర్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. అవును, అరే పవన్ కళ్యాణ్తో అద్భుతం చేసాడు మా వాడు. ఇంతకుముందు ఆ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్. ఖుషి కావచ్చు, అంటే ఫ్లాపులు హిట్లు సహజం. ఖుషి లాంటి ఒక హిట్ ఇచ్చిన నిర్మాత మళ్ళీ సినిమా తీస్తుంటే ఆటోమేటిక్గా బజ్ రావాలి, కానీ సినిమా లేట్ అవటం వల్ల కొంచెం తగ్గింది. దాన్ని జస్ట్ ఈ ట్రైలర్తో మొత్తం వీల్ చేశాడు. ఇంకా సినిమాకి ఆల్మోస్ట్ ఒక 20 రోజులు టైం ఉంది, 22 రోజుల దగ్గరగా టైం ఉంది. ఈ 22 రోజులు ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాడు ఉండడం, అరే ఇదేదో భలే ఉందిరా అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక 100% 200% బజ్ ఉంది అనుకోండి. ఈ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ గురించి నేను మాట్లాడలే, కామన్ ఆడియన్ కూడా థియేటర్కి ఖచ్చితంగా వస్తాడు. ఓకే.